ఏపీ సచివాలయంలోని ఉద్యోగుల సంఘం ఆఫీసులో పోలీసులు హడావిడి చేశారు. ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు ఉద్యోగ సంఘం నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా మద్యం పార్టీ ఇచ్చాడని వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, వెంకట్రామిరెడ్డి విషయంలో పోలీసుల ప్రవర్తన మీద ఉద్యోగ సంఘాలు ఏమంటున్నారు? రాజేశ్వరి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి నిన్న జరిగినటువంటి ఒక గెట్ టుగెదర్ డిన్నర్ పార్టీలో మద్యం పార్టీ ఇచ్చాడు అనేది ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. అందులో కొన్ని విజువల్స్ ఏవైతే ఉన్నాయో విజువల్స్ ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేయడంతో వివరణ ఇచ్చేందుకు సచివాలయంలో ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి ఛాంబర్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. అయితే ప్రెస్ మీట్ పెట్టేందుకు వీలు లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు కొంత ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఇతర ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టవద్దు అంటూ కూడా పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో కొంతసేపు రసాభాసగా మారిందని చెప్పాలి. అయితే తర్వాత అక్కడ నుంచి వెంకట్రామిరెడ్డి బయటకు కూడా రావడం జరిగింది. అయితే ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి ఒక డిన్నర్ ఏదైతే జరిగిందో నిన్న ఉద్యోగులకి సంబంధించినటువంటి తాడేపల్లిలో జరిగినటువంటి ఆ డిన్నర్లో ఈ మద్యం సంబంధించినటువంటి మద్యం పార్టీ ఇచ్చారు అనేది ఒక ఆరోపణగా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడంతో ఈ ఏదైతే అధికారం లో ఉన్నారు కదా అని చెప్పి కావాలని తనపైన ఇటువంటి అపవాదులు వేస్తున్నారు అంటూ కూడా వెంకట్రామిరెడ్డి ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే విజువల్స్ ఆధారంగా చేసుకుని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఉద్యోగుల సంఘం సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ని అయితే పోలీసులు అడ్డుకున్నారు. మరి కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదంటూ కూడా అడ్డుకోవడంతో కాసేపు అయితే రసాభాసగా మారిందని చెప్పాలి. తర్వాత పోలీసులు కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు అంటూ అడ్డుకోవడం జరిగింది. రాజేశ్వరి, కానీ అంటే ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి వెంకట్రామిరెడ్డి విషయంలో? అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ డిన్నర్ పార్టీ ఉందో దానికి సంబంధించి సెగ్రిగేటెడ్ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఉద్యోగులు వారి సంబంధించినటువంటి స్నేహితులు ఒక 150 మంది వరకు కూడా ఈ పార్టీ ఏదైతే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి పార్టీ ఉందో పార్టీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి డిన్నర్ పార్టీలో మద్యం బాటిల్స్ మద్యంతో సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ రావడంతో ఆయన పైన ఎక్సైజ్ శాఖకు సంబంధించి అంటే ఒక ఉద్యోగస్తునిగా ఉన్న తర్వాత ఇటువంటివి చేయకూడదు కాబట్టి ఎక్సైజ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అలాగే ప్రభావితం చేసేందుకు అంటే ఉద్యోగులను ప్రలోభాలకి గురి చేసే విషయంలో ఈ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రలోభాలకి గురి చేసే దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రెండు వివాదాలలో ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ ఏదైతే కేసు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వీలు లేదు అంటూ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కాంతి.